హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం హిందీలో చాలా ఉపయోగపడే కొన్ని పదాలు, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. ఇవేంటివి అంటే చూడండి, జనరల్గా మనం ఏదైనా కలిగి ఉన్నాము అని చెప్పడం ఎలా చెప్పాలి? కలిగి ఉండడం అంటే ఏంటి? నా దగ్గర ఒక పెన్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక బుక్ ఉంది, ఓకే, లేకపోతే నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఓకే, ఇది ఎలా చెప్తాం మనం? నా దగ్గర మొబైల్ లేదు, ఇది ఎలా చెప్పాలి? నా దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ లేదు. నా దగ్గర బుక్ ఉంది, బుక్ లేదు. ఓకే, ఇది ఎలా చెప్పాలి? చూడండి, మన దగ్గర ఏదైనా ఉంది అని చెప్పడానికి ఫిజికల్గా దగ్గర ఉంది, లేదా మనం కలిగి ఉన్నామని చెప్పడానికి హిందీలో కే పాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఏంటది? కే పాస్. ఓకే, సో నా దగ్గర అని చెప్పేటప్పుడు మై ప్లస్ కే పాస్. మై అంటే నేను, మై ప్లస్ కే పాస్ మేరే పాస్ అవుతుంది అనమాట. మేరే పాస్ ఏక్ కితాబ్ హై, మేరే పాస్ ఏక్ కితాబ్ హై. మేరే పాస్ ఏక్ ఫోన్ హై, మేరే పాస్ ఏక్ ఫోన్ హై. ఓకే, సో ఇలా మనం చెప్తాం అనమాట. ఓకే, మేరే పాస్ ఫోన్ నహీ హై, నా దగ్గర ఫోన్ లేదు. మేరే పాస్ కితాబ్ నహీ హై, నా దగ్గర పుస్తకం లేదు. ఇలా కూడా అంటే నహీ హై అని చెప్పొచ్చు అనమాట. అది ఎవరి దగ్గరైనా కూడా నీ దగ్గర పుస్తకం ఉందా, నీ దగ్గర ఫోన్ ఉందా అని అడగాలనుకోండి. క్యా తుమ్హారే పాస్, తుమ్ అంటే నీవు, తుమ్హారే పాస్ అంటే నీ దగ్గర. క్యా తుమ్హారే పాస్ కితాబ్ హై, క్యా తుమ్హారే పాస్ ఫోన్ హై. సో ఇలా నీ దగ్గర పుస్తకం ఉందా, లేకపోతే నీకు దగ్గర ఫోన్ ఉందా అనడానికి క్యా తుమ్హారే పాస్. ఓకే, అదే అతని దగ్గర, ఆమె దగ్గర అని చెప్పాలనుకోండి, ఉస్కే పాస్ అని చెప్తాం. అలాగే వాళ్ళ దగ్గర ఉన్కే పాస్. అర్థమైందా? సో ఇలా మనం చెప్తూ ఉంటాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం మనం. ఓకే, మన స్పోకెన్ హిందీ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే ఆ బుక్లో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ బుక్ హిందీ నేర్చుకోవాలనుకున్న తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు హిందీ చదవడం రాకపోయినా కూడా చక్కగా తెలుగు ద్వారా, తెలుగులో ప్రొనౌన్సియేషన్ ఉంటుందన్నమాట, ఎలా పలకాలో ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా ఈ బుక్ చూస్తూ నేర్చుకోవచ్చు. చూద్దాం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. కే పాస్. కే పాస్ అంటే దేనికైనా ఎవరికైనా దగ్గర అనే అర్థంలో ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. మేరే పాస్ కితాబ్ హై, మేరే పాస్ అంటే నా దగ్గర, కితాబ్ హై పుస్తకం ఉంది. నెక్స్ట్ ఉస్కే పాస్. ఉస్కే పాస్ అంటే అర్థం ఏంటి? అతని దగ్గర లేదా ఆమె దగ్గర అనే అర్థం వస్తుంది అనమాట. ఉస్కే పాస్ పైసా హై అంటే అతని దగ్గర డబ్బు ఉంది లేదా ఆమె దగ్గర డబ్బు ఉంది అని చెప్పడానికి ఉస్కే పాస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏదైనా ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ రెండు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి కూడా ఇలా మనం చెప్పొచ్చు అనమాట. టేబుల్ కే పాస్ ఏ కుర్సీ హై. టేబుల్ కే పాస్ టేబుల్ దగ్గర, ఏ కుర్సీ హై ఒక కుర్చీ ఉంది. టేబుల్ దగ్గర ఒక కుర్చీ ఉంది. అర్థమైందా? అలాగే చూడండి, స్టేషన్ కే పాస్ ఏక్ హోటల్ హై. స్టేషన్ కే పాస్ స్టేషన్ దగ్గర, ఏక్ హోటల్ హై స్టేషన్ దగ్గర ఒక హోటల్ ఉంది. అర్థమైందా? సో ఈ విధంగా దేనికైనా కూడా దగ్గర అనే అర్థంలో తీసుకోవచ్చు, లేదా మన దగ్గర, నా దగ్గర ఈ ఆబ్జెక్ట్ ఉంది అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇంతవరకు మీకు అర్థమైంది. కే పాస్ అంటే దగ్గర. మరి ఇప్పుడు దేనిపైన ఏదైనా ఉందనుకోండి, పైన పైన అని చెప్పడం ఎలా? పైన అని చెప్పడానికి కే ఊపర్ అంటాం అనమాట. ఊపర్ అంటే పైన. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కే ఊపర్, ఈ ఫోన్ పైన. ఓకే, ఫోన్ కే ఊపర్ మౌస్ హై. ఓకే, అంటే ఫోన్ పైన మౌస్ ఉంది. అర్థమైందా? ఇలా మనం ఏదైనా కూడా పైన అనే అర్థంలో చెప్పొచ్చు అనమాట. పేడ్ కే ఊపర్ బందర్ హై, చెట్టు పైన కోతి ఉంది. ఇలా కే ఊపర్ అంటే ఏంటంటే పైన అని అర్థం. పేడ్ కే ఊపర్ చెట్టు పైన, కితాబ్ కే ఊపర్ పుస్తకం పైన, మేజ్ కే ఊపర్ బల్ల పైన. అర్థమైందా? ఇలా మనం ఊపర్ అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం, చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. కే ఊపర్ అంటే పైన లేదా మీద. కితాబ్ మేజ్ కే ఊపర్ హై. కితాబ్ పుస్తకము, మేజ్ కే ఊపర్ హై బల్ల మీద ఉంది. ఓకే, చిడియా పేడ్ కే ఊపర్ బైటీ హై. చిడియా పక్షి, పేడ్ కే ఊపర్ చెట్టు పైన, బైటీ హై వాలింది లేదా కూర్చుంది. హిందీలో వాలడం అనే వర్బ్ లేదు. బయటన అంటే కూర్చోవడం, వాలడం రెండు వస్తాయి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ పంఖే కే ఊపర్ ఏక్ మకడీ కా జాల్ హై. పంఖే కే ఊపర్ అంటే పంఖా అంటే ఫ్యాన్. పంఖా ప్లస్ కే ఊపర్ ఏమవుతుందంటే పంఖే కే ఊపర్ అవుతుంది అనమాట. పంఖే కే ఊపర్ ఏక్ మకడీ కా జాల్ హై. ఫ్యాన్ పైన ఒక సాలిగూడు ఉంది. మకడీ అంటే సాలిపురుగు, మకడీ కా జాల్ అంటే వల, జాల్ అంటే వల. మకడీ కా జాల్ అంటే ఏంటంటే సాలెగూడు అనమాట, సాలెగూడు. ఓకే, పంఖే కే ఊపర్ ఏక్ మకడీ కా
జాల్ హై ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ తుమ్హారే ఊపర్ బహుత్ బడీ జిమ్మేదారీ హై. ఓకే, ఊపర్ని ఫిజికల్గా దానిపైన ఉన్న సర్ఫేస్ పైన ఉందనే అర్థమే కాకుండా మన పైన బాధ్యత ఉంది, అంటే బాధ్యత ఉంది, మన పైన బాధ్యత ఉంది అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. అంటే ఫిజికల్గా కనిపించదు కానీ మన పైన ఉంది బాధ్యత, అంతే కదా, నీ పైన చాలా బాధ్యత ఉందంటాం. అంటే అర్థం ఏంటి, ఫిజికల్గా కనిపిస్తుందా బాధ్యత అనేది, కనిపించదు కదా. సో ఇలాంటి విషయాల్లో కూడా మనం ఊపర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట, కే ఊపర్. ఓకే, తుమ్హారే ఊపర్ నీ పైన. ఓకే, బడీ జిమ్మేదారీ హై చాలా పెద్ద బాధ్యత ఉంది. బడి అంటే పెద్ద, జిమ్మేదారీ అంటే బాధ్యత. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు. ఇస్ విషయ్ కే ఊపర్ హమారీ అగ్లీ కక్షా మే చర్చా హోగి. ఇస్ విషయ్ కే ఊపర్ ఈ విషయం పైన హమారీ అగ్లీ కక్షా మే మన నెక్స్ట్ క్లాస్లో చర్చా హోగి, చర్చ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది మనకి నెక్స్ట్ క్లాస్లో. అర్థమైందా? సో ఈ విధంగా మనం కే పాస్ అనేది నేర్చుకున్నాం. కే పాస్ అంటే మన దగ్గర ఏదైనా ఉండడం లేదా మనకి ఏదైనా ఒక రెండు ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉండడం అనే అర్థాన్ని కే పాస్తో మనం ఇవ్వచ్చు. అలాగే కే ఊపర్ అంటే ఏంటి, పైన, దేనిపైన అయినా అని చెప్పడానికి కే ఊపర్ ఉపయోగిస్తాం. అర్థమైందా? సో కే ఊపర్, కే పాస్ ఈ రెండు నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కే నీచే. ఏంటిది? కే నీచే అంటే క్రింద అని అర్థం అనమాట. కే నీచే అంటే క్రింద, ఏదైనా ఫిజికల్గా క్రింద కానీ లేదా ఏదైనా దిగువలో ఉండడం ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు మనం చెప్పొచ్చు అనమాట. మేరీ కితాబ్ మేజ్ కే నీచే హై. మేరీ కితాబ్ నా యొక్క పుస్తకము. ఓకే, ఇక్కడ కితాబ్ అనేది స్త్రీలింగ్ అనమాట, కాబట్టి మేరీ కితాబ్ అన్న. మేరీ కితాబ్ మేజ్ కే నీచే హై అంటే టేబుల్ క్రింద ఉంది, అంటే ఫిజికల్గా క్రింద ఉంది అని చెప్పడం. అలాగే పేడ్ కే నీచే ఏ కుత్తా హై, చెట్టు క్రింద ఒక కుక్క ఉంది. అర్థమైందా? ఇలా క్రింద అనే అర్థంలో మనం పేడ్కే నీచే ఇలా చెప్పచ్చు. అలాగే చూడండి, వహ్ గరీబీ రేఖకే నీచే రెహతా హై. వహ్ అతడు లేదా ఆమె, గరీబీ రేఖ అంటే దారిద్ర్య రేఖ, దారిద్ర్య రేఖకి కే నీచే రెహతా హై అతను దారిద్ర్య రేఖకి దిగువన ఉంటాడు అని చెప్పొచ్చు. వహ్ అప్నీ కక్షా మే సబ్సే నీచే హై అంటే అతను తరగతిలో అందరికంటే క్రింద ఉంటాడు, అంటే మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ప్రోగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అందరికంటే క్రింద ఉంటాడు అనమాట. అర్థమైందా? సో ఇలా దేనికైనా క్రింద ఉండడం అనే అర్థంలో కే నీచే ఉపయోగిస్తాం. ఫిజికల్గా కావచ్చు, లేదా మార్క్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఆదాయ పరంగా కావచ్చు. ఓకే, క్రింద ఉంటాడు, తక్కువగా ఉంటాడనే అర్థంలో మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం చూడండి. కే పాస్ అంటే దగ్గర, ఏదైనా ఫిజికల్గా దగ్గరగా ఉండడం లేదా మన దగ్గర ఉండడం అనేది నేర్చుకున్నాం. కే ఊపర్ అంటే పైన అనే విషయం నేర్చుకున్నాం. ఓకే, అలాగే కే నీచే అంటే క్రింద. ఓకే, మరొక వర్డ్ నేర్చుకుందాం. నెక్స్ట్ అందర్. ఏంటిది? కే అందర్. కే అందర్ అంటే అర్థం ఏంటంటే లోపల అని అర్థం. కే అందర్ అంటే లోపల. కితాబ్ మేజ్ కే అందర్ హై. కితాబ్ అంటే పుస్తకం, మేజ్ కే అందర్ హై అంటే బల్ల లోపల ఉంది. ఓకే, పుస్తకం బల్ల లోపల ఉంది, టేబుల్ లోపల ఉంది అని చెప్తున్నాం. ఓకేనా? అందర్ అంటే లోపల. గేంద్ కుర్సీకే అందర్ ఫస్ గయి హై. గేంద్ అంటే బంతి. కుర్సీకే అందర్ కుర్చీ లోపల. ఓకే, ఫస్ గయి హై బాలు కుర్చీ లోపల ఇరుక్కుపోయింది. ఫస్ జానా అంటే ఇరుక్కుపోవడం అనమాట. ఓకే, మే యాతాయాత్ మే ఫస్ గయా హూ అంటే అర్థం ఏంటి, నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. యాతాయాత్ అంటే ట్రాఫిక్ అనమాట. ఓకే, మే యాతాయాత్ మే ఫస్ గయా హూ అంటే నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఓకే, నెక్స్ట్ ఏక్ హఫ్తే కే అందర్ మే ఆప్సే మిలూంగా అంటే ఒక వారం రోజుల్లో నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఏక్ హఫ్తేకే అందర్ మే ఆప్సే మిలూంగా ఒక వారం లోపల నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఏదైనా ఒక టైం స్లాట్ ఇచ్చి దాని లోపల అని చెప్పే సందర్భంలో కూడా అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. 10 దినోంకే అందర్ అంటే 10 రోజుల లోపల. 10 దినోంకే అందర్. ఓకే, చాలామంది బుక్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. బుక్ ఆర్డర్ ఇచ్చి సార్ యాక్చువల్గా మాకు ఎన్ని రోజుల్లో బుక్ వస్తుందండి మా ఇంటికి అని అడుగుతారు. ఓకే, బుక్ ఆర్డర్ ఇచ్చి ఎన్ని రోజుల లోపల మా ఇంటికి బుక్ వస్తుంది అని అడుగుతారు. అడిగినప్పుడు నేను ఏమంటాను, ఓకే 5 దినోంకే అందర్ ఆసక్తి హై అంటే 5 రోజుల్లోపు వచ్చేస్తుంది. ఆసక్తి హై లేదా ఆయేగి అంటే వస్తుంది అని. ఆసక్తి హై రావచ్చు. ఓకే, సో ఇలా మనం ఏదైనా కూడా వస్తుంది, ఒక 5 రోజుల్లోపు వస్తుంది, ఒక వారం రోజుల్లో వస్తుంది, ఇలా చెప్పాలనుకున్నప్పుడు కే అందర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక టైం, ఒక 5 days అనే టైం చెప్తున్నాం. ఆ టైం లోపల మీ ఇంటికి పోస్ట్లో బుక్ రీచ్ అవుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు
ఆయేగి లేదా పహుంచేగి చేరుకుంటుంది, పహుంచేగి చేరుకుంటుంది. ఓకే, సో ఇలా ఆజ్ డిస్పాచ్ కరేంగే, ఈరోజు డిస్పాచ్ చేస్తాము. సో ఇలా మనం చెప్పొచ్చు అండి. 5 దినోంకే అందర్ అంటే 5 రోజుల్లో, 5 రోజుల్లోపు అని అర్థం వచ్చేస్తున్నాను. ఓకే, 5 దినోంమే లేదా 5 దినోంకే అందర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా ఏదైనా లోపల ఫిజికల్గా లోపల అని కానీ లేదా ఒక టైం స్టాంప్ చెప్పినప్పుడు ఆ టైం లోపల అని కానీ మనం చెప్పొచ్చు అనమాట. క్లియర్ ఎంతవరకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను. సో మనం ఏమి నేర్చుకున్నాం? కే పాస్ దగ్గర, కే ఊపర్ పైన, కే నీచే క్రింద, కే అందర్ లోపల. ఓకే, ఇస్ కితాబ్ కే అందర్ బహుత్ సారే విషయ్ హై అంటే ఈ పుస్తకం లోపల చాలా విషయాలు ఉంటాయి. కే అందర్ అంటే లోపల. సో చాలా వాల్యుబుల్ బుక్ ఇది. సో చాలా విషయాలు అంటే హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన చాలా విషయాలు ఈ బుక్లో లాస్ట్ 7 ఇయర్స్గా మేము హిందీ టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి డెవలప్ చేసిన బుక్ అనమాట. కాబట్టి ఇంత క్లియర్గా ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్లో హిందీ ఉండి దాన్ని తెలుగులో ఎలా పలకాలో ఉండి దాని క్రింద తెలుగు అర్థం ఉంటుందన్నమాట. చూసారా, 292 పేజీల పుస్తకం ఇది. ఇప్పటి వరకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ అయితే తెలుగులో హిందీ నేర్చుకోవడానికి రాలేదు. ఓకే, కాబట్టి ఈ బుక్ తప్పనిసరిగా అంటే హిందీ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్క తెలుగు వారి దగ్గర ఉండవలసిన బుక్ ఇది. అలాగే ఈ బుక్లో ఉండే ప్రతి పేజ్ కూడా మనం మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోస్ మీరు చూస్తూ ఈ బుక్ రిఫర్ చేస్తే మాత్రం మీరు చాలా చక్కగా చాలా సులువుగా హిందీ నేర్చుకోగలుగుతారు అనమాట. ఓకే, ఇదేదో ఒక్క రోజులో లేదా ఒక్క నెలలోనో కూర్చొని రాసిన బుక్ కాదు ఇది. 7 సంవత్సరాలుగా మేము హిందీ టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్. కాబట్టి చాలా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే మాత్రం మీరు చాలా సులువుగా మీ అంతటా మీరు హిందీ నేర్చుకోగలుగుతారు. ఓకే, అలా మీ అంతటా మీరు నేర్చుకోలేకపోతున్నట్టయితే మీరు మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ 25th ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్ 25th కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. మీరు బుక్స్ కోసమైనా లేదా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం కోసమైనా మీరు 9603339977 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఒక 2 months మీకు గ్రామర్ అలాగే వొకాబులరీ టీచ్ చేస్తాం. 3rd month వచ్చేసరికి కంప్లీట్గా మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఓకే, అప్పటికి కూడా ఇంకా మీకు ఫ్లూయెన్సీ కావాలనుకున్నట్టయితే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉంటాయి. అలా కంప్లీట్గా మీకు హిందీ నేర్పించే వరకు, మీతో మాట్లాడించే వరకు ఓకే మీరు ఎలా వెళ్ళాలో అలా గైడ్ చేస్తూ మిమ్మల్ని చక్కగా తీసుకువెళ్ళే అనుభవం మాకుంది. సో ఇప్పటికే 1000 మందికి హిందీ టీచ్ చేసి వాళ్ళు తమ ఉద్యోగాలు వ్యాపారాలు చక్కగా చేసుకునే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఓకే, మీరు ఆన్లైన్ క్లాసెస్ అయినా లేదా బుక్ కోసమైనా 9603339977 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నం నుంచి మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే విశాఖపట్నంలో డైరెక్ట్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.